హే లేడీస్, నమస్తే అందరికీ. జొన్నలు, రాగులు, ఇంకా నూక బియ్యము ఇట్లా మనం బయట నుంచి తీసుకొని దోశ చేసుకోవాలన్నా, కిచడి చేసుకోవాలన్నా మనకు చేసిన తర్వాత సన్నటి రాళ్ళు తగులుతూ ఉంటాయి కదా. సో ఆ రాళ్ళు లేకుండా మనము ఎలా కడుక్కోవాలి అంటే, ఈ నానబెట్టక ముందే మనం వాష్ చేసుకొని జొన్నలను ఈ విధంగా టిఫిన్లో వేసి మనం ఈ విధంగా వాష్ చేసి ఈ విధంగా నేను ఎట్లా ప్రాసెస్ చేస్తున్నానో అలాగే మీరు చేస్తే కనుక మీకు రాళ్ళు అనేవి ఉండవు అస్సలు. మీరు దోశలు చేసుకున్నా, మీరు ఇంకే రకమైన వంటలు చేసుకున్నా కూడా రాళ్ళు అనేవి రావు. మీకు తెలుసు కదా రాళ్ళు అనేది ఎంత ప్రమాదమో. అవి చిన్న చిన్న మిక్సీలో పట్టిన తర్వాత అది ఎంత ఫైన్ పేస్ట్లో కలిసిపోయినా కూడా అది ప్రమాదమే. మన కిడ్నీలోకి వెళ్ళిన తర్వాత అది చాలా పెద్ద రిస్కే అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విధంగా మీరు వాష్ చేసుకోండి. అది రాగులన్నా, సజ్జలన్నా, ఏదైనా సరే మిల్లెట్స్లలో కూడా ఉంటుంది. కాబట్టి ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఈ విధంగా వాష్ చేసుకుంటే కనుక మొత్తం ఇలా మనం కడుగుతున్న కొద్ది జొన్నలు మనం ఇంకొక బౌల్లో వేసుకుంటూ ఉంటాము. లాస్ట్కి కింది భాగంలో మనకి రాళ్ళు అనేవి తగులుతాయి. సో ఈ విధంగా మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి టిప్స్ కనుక మీకు కావాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ 9:30 థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. పోయినట్టున్నాడు ఆడు. అయితే వస్తాడేమో అంటే నేను రాను, అభిషేక్ వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నాను అన్నాడు.